హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. సూరజ్ మాలినీల నిజాన్ని దక్షిణమూర్తి ముందు పెట్టిన సుమిత్ర షాక్లో దక్షిణమూర్తి. గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దక్షిణమూర్తి ఇప్పుడేం చేస్తాడు? షాక్లో మాలిని. మరి ఇదంతా ఎలా జరగబోతోంది? ఈ నిజమసలు మాలినీకి తెలుసా? ఎవరు చెప్పారు అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి. మాలిని నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సూరజ్ జోష్నల మధ్య ఏదో నడుస్తుంది బావా. సూరజ్ అయితే జోష్నని ఇష్టపడుతున్నాడు. జోష్న ఇష్టపడుతుందో లేదో అన్న విషయం అయితే మనకి తెలియదు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. సర్లే, అంత దూరం వస్తే అప్పుడే చూద్దాం అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక సుమిత్ర అయితే మాత్రం తన పుట్టింటి గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే అక్కడ ఆల్రెడీ జోష్నకి గాయం అవుతుంది కదా. జోష్న ఒక మాట అంటుంది, నా కుడికాలు బొటన వేలి కింద నువ్వు ఉంటావు అని అనడం. అలాగే జోష్నకు కుడికాలి బొటన వేలికి గాయం తగలడంతో జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఇక అందరి ముందు సూరజ్ కంగారుగా వెళ్ళి జోష్న బొటన వేలికి తన జేబులోని కర్చీఫ్ తీసి కట్టుకడుతూ, జాగ్రత్తగా ఉండాలి కదండి, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఇట్లా గాయం తగిలించుకుంటే ఎట్లా అంటూ టెన్షన్ పడుతూ కట్టుకడుతూ ఉంటే ఆ ఫ్యామిలీ అందరికీ చాలా షాకింగ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. జోష్న కూడా మనసులో అనుకుంటుంది, నాకు దెబ్బ తగిలింది నాకేం పెద్దగా షాకింగ్గా అనిపించలేదు, కానీ నువ్వు చేసే పనులే నాకు పెద్ద షాకింగ్గా అనిపిస్తూ ఉన్నాయిరా, ఏదో తేడాగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్ మీద కోపంతో కుంటుకుంటూ తన గదిలోకి వెళ్ళి తగ నాట్యం చేసేస్తూ ఉంటుంది. ఈలోగానే పారిజాతం అయితే అక్కడికి వస్తుంది. అలా వచ్చేసరికి ఏమైందే, దెబ్బ తగిలిందా అని ఒక చోట కూర్చోకుండా ఎందుకే ఇంత ఆవేశంగా అటు ఇటు తిరిగేస్తున్నావు? ఆ సూరజ్ గాడు కావాలనే ఇదంతా చేశాడు. నా కుడికాలు బొటన వేలికి గాయమయ్యేలా చేశాడు. అసలు ఆ పూలకుండి అక్కడికి ఎలా వచ్చింది అనేసి జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను, నన్ను ఏమీ అనవు కదా అని చెప్పేసి పారిజాతం ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఏంటో చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది జోష్న అయితే. ఇక పారిజాతం ఆ పూలకుండి అక్కడికి ఎలా వచ్చిందంటే, సూరజ్ ఆ పూలకుండి ఆ పక్కన ఎలా పెట్టాడో అదంతా కూడా చెప్తుంది. సూరజ్ ఇంటి పెద్దవాళ్ళ ఆరోగ్యానికి హానికరమని, అది పక్కన పూలకుండి ఉండకూడదని, అందుకే ఆ పక్కన పెట్టాలి అని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జోష్నతో చెప్తుంది. ఇదంతా నీ పనా? నువ్వు ఇలాంటి పనులు చేసి నన్ను ప్రతి చోట ఓడిపోయేలా చేస్తావు గ్రాని, నిన్ను అని చెప్పేసి తన గ్రాని మీద తిరగబడుతుంది. ఒసే అదంతా నీకోసం వాడు చేసిన ప్లానా? అది నాకెలా తెలుస్తుంది? మీరు బయట ఏం పడ్డారో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సూరజ్ ఫోన్ చేస్తాడు. ఇదిగో చూసావా, వాడు ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. హలో బంగారం, ఎలా ఉంది కాలు నొప్పి? కుడికాలి బొటన వేలికి. ఒరేయ్, నిన్ను మాత్రం వదిలిపెట్టనురా, నువ్వు కావాలని నా వేలికి గాయమయ్యేలా చేస్తావని నాకు అర్థమవుతుంది అని అంటుంది. నిన్ను చంపేస్తాను అని అంటూ ఉండగానే హలో బంగారం, ఎక్కువ ఆవేశపడకమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా గాయమయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండు బంగారం, బాయ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు సూరజ్. అలా పెట్టేసిన తర్వాత ఆ ఫోన్ని విసిరేయబోతూ కోపంగా మంచం మీద పడేస్తుంది. వీడికి ఇలా కాదు, వీడికి ఏదో రకంగా బుద్ధి చెప్పి ఇంటి నుంచి అయితే బయటికి గెంటేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. నేను అదే ఆలోచిస్తున్నానే, వాడు చాలా తెలివైన వాడు, నేను చాలా తెలివిగా ఇరికిచ్చేస్తూ ఉంటాడు. ఆ విషయం అయితే అర్థమవుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ
వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు గ్రాని అని చెప్పేసి ఇక జ్యోత్స్న పారిజాతం అయితే అనుకుంటూ ఉంటారు. మనం తీసిన గోతిలో మనమే పడేలా ప్రతిసారి మనకే షాకిస్తున్నాడేంటి వీడు, కాస్తో కూస్తో ఆ కార్తిక్ గాడే మన మీద జాలితో మనల్ని వదిలేస్తూ ఉంటాడు, వీడు ప్రతి చిన్న విషయానికి రివెంజ్ తీర్చుకుంటూనే ఉంటాడు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అయితే వాడిని ఈసారి ఏం చేస్తానో చూడు గ్రాని అని చెప్పేసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచనతో జరిగిన విషయం మొత్తం చెప్పి అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కార్తీక్, దీప. అయితే కాంచన చెప్తూ ఉంటుంది, మీరు సంబరపడకండిరా, ఎందుకంటే ఆ మాలిని చాలా తెలివైంది, అంత త్వరగా ఓటమిని ఒప్పుకోదు, మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా తిరిగి దెబ్బ వెంటనే కొడుతుంది అని చెప్పేసి కాంచన చెప్తూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, సరే మా జాగ్రత్తగానే ఉంటాంలే. కార్తీక్, సరే పద దీప, అలసిపోయావు కదా, ఈరోజు అవును ముందు దిష్టి తీయాలి. లేదమ్మా అత్త అక్కడ దిష్టి తీసిందిలే అని చెప్తూ ఉండగా, తాత దిష్టి తీయించాడులే అని చెప్తూ ఉండగా దీపకి జ్యోత్స్నకి ఇద్దరికీ, ఒరే నాకు ఒక విషయం మాత్రం మింగుడు పడడం లేదురా, అసలు ఆ జ్యోత్స్న దీపతో కలిసి వంట చేయడం ఏందిరా, ఆశ్చర్యంగా ఉంది, అదంతా సూరజ్ మాయలే అని చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్. అయితే అలా ఇద్దరు వెళ్ళిపోతారు. దీప ఇద్దరు లోపలికి అలా దీపని రెస్ట్ తీసుకోమని చెప్పేసి కార్తీక్ అయితే బయటకు వచ్చి సూరజ్ బ్రదర్ గురించి ఆలోచించాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే సూరజ్ బ్రదర్ ప్రవర్తన కాస్త తేడాగానే ఉంది, అయినా వాళ్ళెవ్వరూ లేరు అన్నాడు, అలాగే జ్యోత్స్నని ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇదంతా దేనికి దారి తీస్తుందో? జ్యోత్స్న మీద బ్రదర్ మనసు పాడేసుకున్నాడా? అసలు జ్యోత్స్నతో ఎవరైనా వేగగలరా? తెలిసి జ్యోత్స్నని ప్రేమిస్తాడా? ఏమో, ఏం చెప్తాం, ఇద్దరూ తిక్కలోళ్ళే కాబట్టి ఇష్టపడొచ్చులే, చూద్దాం, ఈసారి జాగ్రత్తగా కనబడితే అన్నీ అవే తెలుస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక కార్తీక్. అయితే ఆ సూరజ్ విషయంలో ఇంకాస్త లోతుగా ఆలోచించాలి. అసలు సూరజ్ జ్యోత్స్నని ఇష్టపడుతున్నాడా లేదా తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు దీప, కార్తీక్. అయితే నా కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా సుమిత్ర అయితే సూరజ్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో ఇదంతా కూడా వాళ్ళ లోపల చెక్ చేసుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఇక జ్యోత్స్నకి ఆల్రెడీ గాయమైంది కాబట్టి ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు, ఎవరు బయటకైతే రారు. సుమిత్ర అటు ఇటు చూసుకుంటూ నెమ్మదిగా సూరజ్ దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి మీరు ఇక్కడికి అని అంటూనే ఉంటాడు సూరజ్. అరే రా రా రా, మనం ఒక చోటుకి వెళ్ళాలి, నేనేం మాట్లాడును, నువ్వే రా 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 అంటూ ఒక చోటుకి వెళ్ళాలని చెప్పేసి సుమిత్ర నెమ్మదిగా మాట్లాడుతూ సూరజ్ని పిలుస్తూ ఉంటుంది. సుమిత్ర ఒక్కసారి రారా అనే విషయం చాలా షాకింగ్గా అయితే అనిపిస్తుంది మన ప్రేక్షకులకంతా. ఇక రా రా అని చెప్పేసి ఎప్పుడైతే సూరజ్ని చేయి పట్టుకొని తీసుకొని బయటికి వస్తుందో సూరజ్ కూడా మాట్లాడకుండా సుమిత్ర వెంట వచ్చేస్తాడు. ఎందుకు, ఎక్కడికి అని మెల్లగా అడుగుతాడు. ఇప్పుడు నన్నేమీ అడగొద్దు సూరజ్, చెప్పాను కదా నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్ళాలి అని, పద అంటూ కారు స్టార్ట్ చేయమని అంటుంది. దక్షిణామూర్తి ఇంటి ముందర వదలమని చెబుతుంది. ఇప్పుడు ఈ సమయంలో దక్షిణామూర్తి వాళ్ళ ఇంటికి దేనికి అని అడుగుతాడు. నీకు తెలీదులేను పద అంటూ దక్షిణామూర్తి ఇంటి దగ్గరికి అయితే వస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు లోపలికి వెళ్దాం పద అంటూ చెప్పేసి సుమిత్ర సూరజ్ని దక్షిణామూర్తి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువస్తుంది. సుమిత్ర ఈలోగా మాలిని మాత్రం ఎప్పటికీ అసలు ఈ ఇంట్లో సుమిత్రని అడుగు పట్టనివ్వకూడదు అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా జీవితానికి అన్యాయం చేసే వాళ్ళు మాత్రం ఏమాత్రంగా సంతోషంగా ఉండకూడదు. బాబాయి బలం ఏంటో తెలుసుకున్న నేను ఆ బలం మీదే దెబ్బ కొట్టి బాబాయి బలాన్ని బలహీనతగా మారుస్తాను. ఆ కుటుంబమే శివన్నారాయణ బాబాయి బలం అని అర్థమవుతుంది. ఆ కుటుంబాన్ని బలహీనతగా మార్చి తన వాళ్ళందరినీ తనకు దూరం చేస్తాను.
సుమిత్ర అలాగే ఆ శివనారాయణ ప్రతి క్షణం కుమ్మిలిపోతూ ఉండాల్సిందే అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది ఇక మాలిని అయితే. దక్షిణామూర్తి ఎంతలోనే, అమ్మా మాలిని, ఇంకా ఎంతసేపు అమ్మా అలా కూర్చొని ఉంటావు? అలా ఆలోచిస్తూ కూర్చొని ఉంటే బాధ తప్ప ఇంకేం మిగలదు. నువ్వు పైకి చెప్పకపోయినా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుందమ్మా. ఓటమిని నువ్వు ఎప్పుడూ అంత తేలిగ్గా ఒప్పుకోవు. అలాంటిది శివనారాయణ చేతిలో ఓడిపోవడం అనేది బాధగానే అనిపిస్తుంది. ఒక రకంగా నువ్వు చెప్పినట్టు నా కూతురి పక్కన కూర్చునే అవకాశం రావడంతో ఆనందకరంగా అనిపించినా కూడా నేను ఓడిపోవడం అనేది నాకు కూడా బాధగానే ఉందమ్మా అంటూ దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. ఇక మాలిని, మావయ్య గారు, నా గురించి ఏమీ ఆలోచించకండి, మీరు వెళ్ళి పడుకోండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మాలిని అయితే. సరేనమ్మా, జాగ్రత్త, త్వరగా నువ్వు కూడా పడుకో, ఇవేమీ ఆలోచించకు అని వెళ్ళబోతూ ఉండగానే ఈలోగానే ఎన్నో ఏళ్ల తర్వాత ఆ పుట్టింటి గడపలోకి అడుగుపెట్టిన సుమిత్రనైతే ఒక్కసారిగా చూసి దక్షిణామూర్తి షాక్ అవుతాడు. సుమిత్ర అడుగు లోపలికి పడేసరికి మాలిని గుండెలు కూడా గుబేలుమంటాయి. సుమిత్ర పక్కన సూరజ్. సుమిత్ర పుట్టింటికే రాదు, పుట్టింటి మొహమే చూడదు. పుట్టింటికి దూరం చేయాలని సుమిత్రని ఇంకెప్పటి నుంచో అసలు పుట్టింటి గడప తొక్కనివ్వకూడదని అనుకుంటున్న మాలినికి సుమిత్ర అడుగు లోపల పడేసరికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మావయ్య గారు, మావయ్య గారు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మాలిని. ఏమైందమ్మా, ఏం జరిగింది అని వెనుతిరిగి చూస్తాడు దక్షిణామూర్తి. అలా చూసేసరికి తన గుమ్మంలో నిలబడి ఉన్న కూతుర్ని చూసి నిర్భ్రాంతుడైపోయి దక్షిణామూర్తి అలా షాక్లో ఉండిపోతాడు. అమ్మా సుమిత్ర, అమ్మా సుమిత్ర, నువ్వు నా ఇంటికి ఈ తండ్రి కోసం వచ్చావా అమ్మా? సుమిత్ర అని చెప్పేసి గబగబా దగ్గరికి అయితే వస్తాడు. నేను తండ్రి ప్రేమ కోసమో లేక వదిన పిలుపు కోసమో ఆడపడుచుగానో ఈ పుట్టింటి అడుగు పెట్టలేదు. ఏయ్, ఏంటి మాలిని గారు, షాక్ అయిపోయి చూస్తున్నారేంటి? సుమిత్రనే ఎప్పటికీ పుట్టింట్లో అడుగు పెట్టనివ్వకూడదు అనుకున్నారు, కానీ ఇప్పుడు తీరా ఇంట్లోకి వచ్చేసిందా అని చెప్పేసి షాక్ అయినట్లుందే అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావేమిటి? తను మీ వదిన నిన్ను ఇంటికి తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తున్నది. ఈ మావయ్య కోసం తను ఏదైనా చేస్తుంది. ఈ ఇంటికి ఆధారం మగదిక్కైనా ఆడదిక్కైనా తానే అయ్యింది. అవును, మరి అవ్వకపోతే ఏమవుతుంది అంటూ కోపంగా అయితే సుమిత్ర అంటూ ఉంటుంది. తనే ఇంటికి దిక్కులా మారాలని తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడో బయట గెంటేసింది కదా, నిన్ను మాత్రం మాయ చేసి నీ కళ్ళ గంతలు కట్టిందిలే అని అంటూ ఉంటుంది కోపంగా. అమ్మా సుమిత్ర, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు తల్లి అంటూ దక్షిణామూర్తి అంటాడు. నువ్వు ఇంటికి వచ్చాక అదే నాకు సంతోషం. ఈ శివనారాయణ నిన్ను రానిచ్చాడా? ముందు కూర్చోమ్మా అని చెప్పేసి అంటూనే ఉంటాడు. దక్షిణామూర్తి, నాకు మీ మర్యాదలు అవసరం లేదు. మీ మర్యాదల కోసము, పుట్టింటి నుంచి సారి తీసుకెళ్ళడం కోసము నేను ఇంట్లో అడుగు పెట్టలేదు అని చెప్తూ ఉండగానే, మరి ఎందుకు వచ్చావమ్మా? అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు మాలిని మాటలు అంటున్నావు? అసలే ఓడిపోయిన బాధలో ఉంది తాను. ఓడిపోయిన బాధలో ఎందుకు ఉంటుంది? మళ్ళీ కుటుంబం మీద పగ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది నీ కోడలు. అంతే తప్ప ఓడిపోయిన బాధలో ఉండే మనిషి కాదులే నీ కోడలు మాలిని అని అంటూ ఉంటుంది సుమిత్ర. అమ్మా మాలిని, ఏమీ అనకమ్మా, అసలే తను ఎంతో బాధలో ఉంది. ఎన్నో ఏళ్లుగా నీ మెట్టినింటి కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిస్సహాయురాలుగా మిగిలి ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి, నా మెట్టినింటి కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిందా? పిచ్చి నాన్న, నువ్వు పిచ్చివాడివి కాబట్టే నిన్ను గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంది. అమ్మా అసలేం మాట్లాడుతున్నావు సుమిత్ర అని గట్టిగా అరుస్తాడు దక్షిణామూర్తి. ఈ మాలిని చాలా తెలివైంది. కట్టుకున్న భర్తని దూరంగా గెంటేసింది. ఇక నా మెట్టినింటి కారణంగానే తను వెళ్ళిపోయాడని సృష్టించింది నాన్న.
కన్నబిడ్డ ఎలా ఉంటాడో కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంది. కళ్ళ ముందు కన్నబిడ్డ కనిపించినా వాడు తన కన్న కొడుకే అని గుర్తించలేని పరిస్థితిలో గుడ్డిదైపోయింది నీ కోడలు. ఏం మాట్లాడుతున్నావమ్మా సుమిత్ర అని అంటాడు దక్షిణామూర్తి. నా మనవడు ఏ నీకు కూడా తెలీదా అని అడుగుతుంది సుమిత్ర. కాదు, అవునులే, నీ కోడలు మాయలో ఉన్నావు, నీకు నీ మనవడు ఎలా గుర్తుంటాడు, నీ మనవడిని నువ్వు ఎలా గుర్తుపడతావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అసలు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర, నా కొడుకు కళ్ళ ముందుండడం ఏంటి, అసలు నా కొడుకు గురించి నీకు తెలుసా అని అడుగుతుంది మాలిని. అవును, నీ కళ్ళ ముందు నిలువెత్తు రూపంగా ఈరోజు నిన్ను ఓడించి ఈ మేనత్తను గెలిపించింది ఎవరో కాదు, నా మేనల్లుడు సూరజే. సూరజ్ నీ కన్న కొడుకు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి సుమిత్ర, నువ్వు చెప్పేది నిజమా, వీడు నా కన్న కొడుకా అని ఆశ్చర్యంతో ఇక సూరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది మాలిని. దక్షిణామూర్తి కూడా ఆశ్చర్యపడిపోతూ, ఏంటమ్మా ఇదంతా, అమ్మా సుమిత్ర, వీడు నా మనవడా, మీ మీ అన్నయ్య కొడుకా అని చెప్పేసి అంటూ ఉండగానే, మీ ఇద్దరికీ ఎలా తెలుస్తుంది, పగలు, ప్రతీకారాలు, పంతాలు, డబ్బు, అహంకారం ఇవి తప్ప మీకు ఇంకేమీ తెలియదు. మీకు బంధాల విలువ ఎలా తెలుస్తుంది నాన్న, బంధం పక్కనే ఉన్నా దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి నీది. పేగు బంధాన్ని కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉంది నీ కోడలు అని చెప్పి అంటూ ఉండగానే, అసలేం మాట్లాడుతున్నావు సుమిత్ర, వీడు నా కన్న కొడుకు, అవునా, ఇదిగో కావాలంటే సాక్ష్యం అని చెప్పి ఇక తన అన్నయ్య సూరజ్ పక్కపక్కన ఉన్న ఫోటోనైతే మాలినికి చూపిస్తుంది. దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక మాలిని అయితే. ఏంటి షాక్ అయ్యావా, అసలు నువ్వు మనిషివేనా, ఛీ, నీకు మమకారం మానవత్వం ఏమైనా ఉన్నాయా, బండరాయిలా బ్రతుకుతున్నావు. సుమిత్ర, ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఈ మాలిని గురించి నీకు తెలియలేదు, నువ్వు నా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు, నా గురించి తెలియకుండా నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి మాలిని అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతున్నటువంటి సుమిత్ర వచ్చి మాలిని చెంప మీద ఒక్కసారిగా చెంప పగలగొడుతుంది. నీ గురించి నాకు తెలియదా, కుటుంబాలను దూరం చేసి అయిన వాళ్ళను విడదీసి కట్టుకున్న మొగుడిని కన్న కొడుకుని కూడా దూరంగా వదిలేసి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ఉంటారో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో గుడ్డిదానిలా గర్వంగా బ్రతుకుతున్న నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి, వీడు వచ్చిన రెండవ రోజే వీడు నా మేనల్లుడని తెలుసుకున్నాను, వీడిలో అచ్చం నా మంచితనం కనిపించింది, మా అన్నయ్య మానవత్వం, నా తండ్రి సాధించాలనే పట్టుదల, ఇవన్నీ కూడా నా మేనల్లుడిలో మా అన్నయ్య పోలికలు అన్నీ కనిపించాయి. వీడికి అహంకారం ఉంది, మంచితనము ఉంది, దేనైనా గెలవగలిగే సత్తా ఉంది, మనందరిలో ఉండే లక్షణాలు వీడిలో కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది, వీడు పరాయివాడు కాదు, అందుకే మా ఇంటికి చేరాడు అని. ఆ తర్వాత ఒకరోజు వీడిని నిలదీశాను, వీడు నా కోసమే వచ్చానని, నా అన్నయ్య కొడుకు అని ఒప్పుకున్నాడు, నా కుటుంబం కోసం వీడిని నా దగ్గరికి పంపించాడని, ఇంతకాలం వీడికి నా కుటుంబం గురించి అన్నీ చెప్పి నా కుటుంబంతో వీడిని కలిపి ఉండేలా చేయాలని మా అన్నయ్య తాపత్రయం తెలిసింది, అందుకే వీడిని మా ఇంటికి పంపించాడు. నా మేనల్లుడుగా నీ కొడుకుగా రాలేదు, వీడు నా మేనల్లుడుగా ఈ మేనత్త దగ్గర ఉండడానికే వచ్చాడు. వీడి గురించి అన్నీ తెలుసుకున్న నేను వీడిని నా ఇంట్లోనే ఉండనిచ్చాను అంటే దానికి కారణం నా అన్నయ్య, మా అన్నయ్య పెంపకం, మా అన్నయ్య మంచితనం. నా పుట్టిల్లు నాకు అన్యాయం చేసిన మా అన్నయ్య నాకు ఎప్పుడూ ద్రోహం చేయలేదు, మంచే చేశాడు. నువ్వు మాత్రం నా పుట్టింటికి నాకు లేకుండా చేసి ఇప్పటికీ కూడా నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేయడానికి ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉన్నావు.
నాన్న, సూరజ్ నీకు నేనేమైనా అన్యాయం చేశాంరా? ఎందుకురా నాకు దూరంగా వీళ్లకు దగ్గరగా ఉంటున్నావు అని చెప్పి ఇక ఒకవైపు మాలిని, ఇంకొక వైపు దక్షిణామూర్తి అయితే అడుగుతూ ఉంటారు. నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను ఫోటోల్లో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. నువ్వు కుటుంబాలని విడదీస్తావని నాకు తెలుసు. నీతో కలవాలని, నీతో ఇక కొడుగ్గా బ్రతకాలని నాకు లేదు. ఏంట్రా సూరజ్ ఇదంతా? అమ్మా సుమిత్ర, నాకు తెలియదమ్మా. మాలిని ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్న దేవత అనుకున్నానే గాని భర్తకి దూరమై నీ మెట్టింటి కారణంగా తన భర్త తనకి దూరంగా బ్రతుకుతున్నాడని, నీ మెట్టినింటి కారణంగానే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయని అనుకుంటున్నానే కానీ ఈ కారణంగా వాడు ఎన్నో రోజులుగా కోమాలో, ఆ తర్వాత బయటకు వచ్చినా ఇక్కడికి రాకుండా వాడి ప్రేమ దూరంగా బ్రతుకుతుందని అనుకున్నామే తప్ప మాలిని తన చేతులతో తన కన్నబిడ్డని కట్టుకున్న భర్తని దూరం చేస్తుందని తెలుసుకోలేని గుడ్డివాడినైపోయానమ్మా అంటూ ఏడుస్తాడు దక్షిణామూర్తి. నిజమే సుమిత్ర, నువ్వు చెప్పింది. మనవడిని గుర్తుపట్టలేకపోయాను. కోడలు చేస్తున్న పనులని తెలుసుకోలేకపోయాను. కోడలి మోసంలో గుడ్డివాడినైపోయాను. నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళేటప్పుడైనా వాడు ఎందుకు వెళ్తున్నాడో, ఎందుకు నాకు దూరం అవుతున్నాడో తెలుసుకోలేని గుడ్డివాడిని చేసేసిందమ్మా ఈ మాలిని అని చెప్పేసి నన్ను క్షమించరా. ఇంతకాలం నా మనవడి కోసం నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. ఏ రోజు నిలువెత్తు రూపంగా నా ముందు నిలబడతావని ఈరోజు నేను అస్సలు ఊహించలేదురా అంటూ ఆ మనవడిని ఎమోషనల్గా హగ్ చేసుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటాడు దక్షిణామూర్తి. అయితే ఎప్పుడైతే సూరజ్ తన కన్న కొడుకే అని తెలుసుకుంటుందో మాలినికి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ముఖ్యంగా ఇక అప్పుడే సుమిత్ర మాలిని చెంప పగలగొట్టడం, తన అహంకారం మీద మరింత దెబ్బ తగులుతుంది. నన్నే కొడతావా? నా కొడుకుని నీ వైపు తిప్పుకుంటావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉన్నటువంటి మాలిని. నువ్వు అనుకోవచ్చు, నన్నే కొడతావా, నా వాళ్ళందరినీ నీ వైపే తిప్పుకుంటావా అని. నేను ఇప్పుడు నా వైపు ఎవ్వరినీ తిప్పుకోవాలని చూడలేదు. నా మంచితనమే నా వాళ్ళని నా దగ్గరికి చేర్చింది. మీ ఇద్దరు అహంకారంతో ఉన్నారు కాబట్టి మీరిద్దరూ నాకు దూరంగా ఉన్నారు, దూరంగా మిగిలిపోయారు. కానీ నా మేనల్లుడు మంచితనం నచ్చింది. వాడు నా కోసం ఆలోచించే విధానం నచ్చింది. అందరూ కలిసి ఉండాలని వాడి ఆశయం నచ్చింది. కాబట్టే నా దగ్గరికి చేరాడు, నా దగ్గర ఉండగలుగుతున్నాడు. వాడు ఇక నాతోనే ఉంటాడు. వాడు ఎప్పటికీ ఇక్కడికి రాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నాన్న, సూరజ్, ఈ అమ్మను వదిలి వెళ్ళిపోతావా? అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నాకు. అలాంటిది అమ్మ దగ్గర నేను ఎలా ఉంటాను? అన్నీ తానే పెంచాడు మా నాన్న. మంచితనం, మానవత్వం తప్ప మరొకటి నాకు నేర్పించలేదు. నేను మంచిగానే బ్రతకాలని అనుకుంటున్నాను. కుటుంబాలను విడదీసి అందరినీ బాధపెడుతూ నేను మాత్రమే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ అనుకోవడం లేదు. అందుకనే నన్ను నీ కొడుకు అనుకోకు. ఇంతకాలం కొడుకుకి దూరంగానే బ్రతికావు. కొడుకు ఎలా ఉంటాడో తెలియకుండానే బ్రతికావు. ఇప్పుడు కూడా నేను నీ కొడుకుని కదనుకునే బ్రతికి, అంతే తప్ప కొత్తగా బంధాలని ఎందుకు కలుపుకోవాలని ప్రయత్నించి దానికి నేనైతే సిద్ధంగా లేను. నా మేనత్త కోసం వచ్చాను. నా మేనత్త దగ్గరే ఉంటాను. నాన్న చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఏదో ఒకరోజు నాన్న కూడా వస్తాడు. ఖచ్చితంగా మేమందరం కలిసే ఉంటాం అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. సూరజ్ మాటలకి మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మేనల్లుడు, నా మేనల్లుడు అంటే అది. మంచితనం అంటే అలా ఉండాలి. నా అన్నయ్య పెంపకం అది. నువ్వు గనక పెంచి ఉంటే వీడు కూడా నీలానే తయారై ఉండేవాడు. అందుకే అన్నయ్య వీడిని దూరంగా తీసుకెళ్ళి తన ప్రాణంలా పెంచుకున్నాడు. ఆడది లేకపోయినా ఒంటరిగా పెంచుకొని అన్నయ్య మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు పాపం అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది.
మరోసారి నా కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూసినా, నా కుటుంబం జోలికి వచ్చినా, నా వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టినా ఈ సుమిత్ర క్షమించే ప్రసక్తే లేదు. నువ్విక నుంచి ఒంటరిగా ఉండవలసిందే తప్ప నీకంటూ ఎవ్వరూ ఉండరు అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే మాలినికి చాలా పెద్ద షాక్ అయితే ఇస్తుంది. సూరజ్ తన కన్న కొడుకే అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది ఇక మాలిని అయితే. సుమిత్ర ఇక సాక్ష్యాలతో సహా బయట పెట్టేయడంతో అలా ఇక ఊహించని షాక్ అయితే మాలినికి ఖచ్చితంగా జరగబోతుంది. ఇక రాబోయే కథలో ఇలాగే అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.